హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ హిస్టరీలో ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుందాం. దానికన్నా ముందు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హరప్ప నాగరికతకు చెందిన అతిపెద్ద సైట్ ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ధోలావీరా, లోథర్, మొహంజోదర్, కాళీబంగన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మొహంజోదర్. ఇది సింధు నది పక్కన ఉంది. దీనికి తవ్వినది మాత్రం ఆర్డి బెనర్జీ. జోదర్ మీనింగ్ ఏంటంటే మృతదేహాల దిబ్బ అని అర్థం. సింధు లోయ నాగరికతల్లోనే అతిపెద్ద నాగరికత. బాగా ప్రణాళిక వేయబడిన పట్టణాలలో ఒకటి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గౌతమ బుద్ధుని జన్మస్థలం ఏది? ఆప్షన్స్ ఏ లుంబిని, బి బోధ్గయ, సి సారనాథ్, డి కుశీనగర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లుంబిని. బుద్ధుని జన్మస్థలం వచ్చేసి లుంబిని. 563లో ఇతను నేపాల్లో జన్మించడం జరిగింది. జ్ఞానోదయం అయింది మాత్రం బోధ్గయ, ఇది బీహార్లో ఉంది. 35వ ఏట ఇతను జ్ఞానోదయం అవ్వడం జరిగింది. ఇతను ఒక శాక్య తెగకు చెందిన వ్యక్తి. ఇతని మరణం వచ్చేసి కుశీనగరంలో, ఇది ఉత్తరప్రదేశ్ నేపాల్కి సరిహద్దుగా ఉంది. 484లో ఇతను కుశీనగరంలో మరణించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మౌర్య సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడు ఎవరు? ఆప్షన్స్ ఏ చంద్రగుప్త మౌర్య, ఆప్షన్ బి బృహద్రాత, సి అశోక, డి బిందుసార. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బృహద్రుత. ఇతనిని అతని మంత్రి అయిన పుష్యమిత్ర శృంగుడు ఓడించి శృంగ వంశాన్ని స్థాపించడం జరిగింది. మౌర్య సామ్రాజ్యం అనంతరమే శృంగ వంశం అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కనిష్కుడు ఏ రాజవంశానికి చెందినవాడు? ఆప్షన్స్ ఏ చోళ, బి శాతవాహన, సి గుప్త, డి కుషణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కుషణ. కనిష్కుడు కుషణ వంశానికి చెందినవాడు. ఇతను ఆ వంశంలోనే గొప్ప రాజు. కుని పాలన కాలాన్నే స్వర్ణఘట్టంగా చెప్పడం జరిగింది కుషునుల వంశంలో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇబన్ బటూటా ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఆప్షన్స్ ఏ బాల్బన్, బి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోషా తుగ్లక్, డి మొహమ్మద్ బిన్ తుగ్లక్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతని కాలంలోనే ఇబన్ బటూటా వచ్చి భారతదేశంలో చాలా కాలం పాటు ఇక్కడే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో బ్రిటిష్ పాలనను స్థాపించిన మొదటి యుద్ధం ఏది? ఆప్షన్స్ ఏ మరాఠా యుద్ధం, బి ప్లాసీ యుద్ధం, సి పానిపట్ యుద్ధం, డి భాస్కర్ యుద్ధం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్లాసీ యుద్ధం. ఇది 1757లో జరిగింది. ప్లాసీ యుద్ధం భారతదేశంలోనే బ్రిటిష్ పాలన స్థాపనకు నాంది పలికిన యుద్ధంగా దీన్ని ప్రకటించడం జరిగింది. ప్లాసీ యుద్ధం అనేది రాబర్ట్ క్లేవ్కి సిరాజ్ ఉద్దౌలాకి మధ్య జరిగిన యుద్ధం ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొఘల్ చక్రవర్తి అక్బర్ యొక్క ప్రధాన ఆదాయ వనరు ఏది? ఆప్షన్స్ ఏ జాగీర్దారీ వ్యవస్థ, బి జిజియా పన్ను, సి భూమి శిస్తు, డి వర్తక పన్నులు. ఇక్కడ రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సి భూమి శిస్తు విధానం. ఈ భూమి శిస్తు విధానం అన్నది మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ ప్రవేశపెట్టిన జప్తి విధానంతో భూమి శిస్తు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అక్బర్ పరిపాలనలో ఒక గొప్ప విజయం. ఈ రెవెన్యూ మంత్రి అయిన తొడల్ మహల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానాన్నే బందోబస్తు విధానం అని కూడా అంటారు. దీనికి మరొక పేరు. ఈ భూమి శిస్తు విధానం ప్రకారం శిస్తు అనేది 10 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించడం జరిగేది. దీనిలో ప్రభుత్వానికి చెల్లించవలసిన శిస్తు మాత్రం ఫలసాయంలో 3వ వంతుగా నిర్ణయించడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యం కాలంలో తక్కవి అనే రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. తక్కవి రుణాలు ఏంటంటే శిస్తు తగ్గించి వారికి విత్తనాలు, పశువులు కొనడానికి ఇచ్చే లోన్స్ వంటివి. ప్రజెంట్ మనం లోన్స్ అంటున్నాం, అప్పటి కాలంలో తక్కవి రుణాలు అని ఏదో ఒక పేరు పెట్టడం జరిగేవి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సత్యశోధక్ సమాజ్ను ఎవరు స్థాపించారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్, బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సి జ్యోతిరావు పూలే, డి స్వామి దయానంద సరస్వతి. ఆప్షన్ సి వచ్చేసి రైట్ ఆన్సర్ జ్యోతిరావు పూలే. ఇంకా రాజా రామ్మోహన్ రావు వచ్చేసి సాంఘిక సాంస్కృతిక పునర్జీవన ఉద్యమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇతనే మొదటిగా స్టార్ట్ చేశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి ఇతను కులాల కోసం ఉద్యమం చేయడం జరిగింది. ఇంకా స్వామి దయానంద సరస్వతి వచ్చేసి
ఆర్య సమాజ్ని స్థాపించడం జరిగింది. ఈ జ్యోతిరావు పూలే గారు 1873లో అణగారిన వర్గాల కోసం హక్కుల కోసం సత్యశోధక్ సమాజ్ను స్థాపించడం జరిగింది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ ఏ బొంబాయి, బి లక్నో, సి కలకత్తా, డి పూణే. మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ బొంబాయిలో జరిగింది. ఈ సమావేశం అనేది 1885లో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో జరిగింది. దీనికి అధ్యక్షుడుగా డబ్ల్యూసి బెనర్జీ గారు ఉన్నారు. ఇందులో హాజరైన ఆంధ్రులు ఆనందాచార్యులు, గుత్తి కేశవ పిల్లయ్య గారు. ఆఫ్రిన్ గారు ఈ భారత జాతీయ కాంగ్రెస్ను మైక్రోస్కోపింగ్ మైనారిటీ అని కూడా పేర్కొనడం జరిగింది. మొదటి సమావేశంలో 9 తీర్మానాలు చేశారు మరియు దీంట్లో 72 మంది పాల్గొనడం జరిగింది. దీంట్లో కొన్ని ఇంపార్టెన్స్ చూసుకుంటే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా అనీ బెసెంట్ గారు ఉన్నారు. 1917లో కలకత్తాలో జరిగింది ఈ సమావేశం. అదే భారతదేశం నుంచి అయితే సరోజినీ నాయుడు అని చెప్పొచ్చు. సమావేశం అనేది 1925లో కాన్పూర్లో జరిగింది. దీనికి అధ్యక్షురాలుగా సరోజినీ నాయుడు ఉన్నారు. ఈ సమావేశాలు చాలా ఇంపార్టెంట్. మొత్తం ఈ క్లాస్లో చెప్పడం కుదరదు. ఒకసారి మీరు చదువుకోండి. ఫస్ట్ లాస్ట్ అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చౌరీ చౌరా ఘటన తర్వాత గాంధీజీ ఏ ఉద్యమాన్ని నిలిపివేశారు? ఆప్షన్స్లో చూసుకుంటే ఏ క్విట్ ఇండియా ఉద్యమం, బి ఉప్పు సత్యాగ్రహం, సి అసహయుధ ఉద్యమం, డి సత్యాగ్రహం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అసహయుధ ఉద్యమం. ఇది 1922లో చౌరీ చౌరాలో జరిగిన ఘటన తర్వాత దీన్ని నిలిపివేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొదటి మహిళ ఎవరు? ఆప్షన్స్ ఏ కస్తూరిబాయి గాంధీ, బి సరోజినీ నాయుడు, సి అనీ బెసెంట్, డి నెల్లీ సెన్ గుప్తా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనీ బెసెంట్ గారు. భారతదేశం నుంచి మొదటి మహిళ అంటే మాత్రం సరోజినీ నాయుడు గారు. అనీ బెసెంట్ గారు 1917లో కోల్కతాలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వరాజ్యమే నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అని నినాదం ఇచ్చింది ఎవరు? ఆప్షన్స్ ఏ మహాత్మా గాంధీ, బి బాలగంగాధర్ తిలక్, సి సుభాష్ చంద్రబోస్, డి భగత్ సింగ్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ గారు ఒక తీవ్రవాద నాయకుడు మరియు ఈ నినాదాన్ని ఇచ్చిన ప్రజలను స్వాతంత్ర పోరాటం చేయమని ప్రేరేపించడం జరిగింది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ఆప్షన్ ఏ హుయాన్సాంగ్, బి సుంగుయున్, సి పాయియాన్, డి ఐస్తింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి హుయాన్సాంగ్. ఆప్షన్ ఏ హుయాన్సాంగ్ హర్షవర్ధనుడి పాలనా కాలంలో భారతదేశంలో సుమారుగా 15 సంవత్సరాలు గడిపాడు. హర్షవర్ధనుడి కాలంతో పాటు ఇటు బాదామి చాళుక్యుల రాజ్యం కూడా ఉండేది. అక్కడ ఉన్న రాజు రెండవ పులకేశికి హర్షవర్ధనుడికి మధ్య జరిగిన యుద్ధమే నర్మదా యుద్ధం. నర్మదా యుద్ధం తర్వాత రెండవ పులకేశి పరమేశ్వర అనే బిరుదుని ధరించడం జరిగింది. యుద్ధంలో హర్షవర్ధనుడు ఓడించబడ్డాడు. అందుకే రెండవ పులకేశికి పరమేశ్వర అనే బిరుదు రావడం జరిగింది. హుయాన్సాంగ్ గారు రెండవ పులకేశి ఆస్థానాన్ని కూడా సందర్శించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఢిల్లీ సుల్తాన్ వంశంలో బానిస వంశంను స్థాపించింది ఎవరు? ఆప్షన్ ఏ ఇల్టుడ్మిస్, బి రజియా సుల్తానా, సి బాల్బన్, డి కుతుబుద్దీన్ ఐబక్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కుతుబుద్దీన్ ఐబక్. భారతదేశంలోనే మొదటి ముస్లిం స్వతంత్ర పాలకుడుగా పేర్కొంటాడు. కుతుబుద్దీన్ ఐబక్ మొహమ్మద్ గోరి మరణం తర్వాత ఈ వంశాన్ని స్థాపించడం జరిగింది. ఈ వంశం పేరే బానిస వంశం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్ప పాలకుడు ఎవరు? ఆప్షన్స్ ఏ హరిహరవన్, బి సదాశివరాయలు, సి కృష్ణదేవరాయలు, డి బుక్కారాయలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో అత్యంత శక్తివంతమైన మరియు కళలను సాహిత్యాలను ప్రోత్సహించిన పాలకుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857 తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ బహదూర్ షా జాఫర్ టు, బి అక్బర్ టు,
సి షా ఆలం II, డి ఔరంగజేబ్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బహదూర్ షా జాఫర్ II. ఇతను చివరి మొఘల్ చక్రవర్తి మరియు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో నామమాత్రపు నాయకుడుగా ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బెంగాల్ విభజనను ఎవరు రద్దు చేశారు? ఆప్షన్స్ ఏ లార్డ్ చెమ్స్ఫర్డ్, బి లార్డ్ కర్జన్, సి లార్డ్ హారిజంటల్, డి లార్డ్ మింటో. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లార్డ్ హారిజంటల్. లార్డ్ హారిజంటల్ గారు 1911లో బెంగాల్ విభజన రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, బి ఆర్య సమాజ్, సి జస్టిస్ పార్టీ, డి బహిష్కృత హితకారిణి సభ. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బహిష్కృత హితకారిణి సభ. దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1924లో స్థాపించారు. ఇది అంటరానితనం నిర్మూలన కోసం మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొఘల్ చిత్రకళ ఎవరి కాలంలో అత్యున్నత స్థాయికి చేరుకుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జహంగీర్, బి షాజహాన్, సి హుమయూన్, డి అక్బర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జహంగీర్. జహంగీర్ గారు చిత్రకళకు చాలా మద్దతు ఇచ్చాడు. అందుకే అతని కాలాన్ని మొఘల్ చిత్రకళకు స్వర్ణయుగంగా పేర్కొనడం జరిగింది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అశోకుని శాసనాలను మొట్టమొదటగా ఎవరు డీకోడ్ చేశారు? ఆప్షన్స్లో చూసుకుంటే ఆప్షన్ ఏ జనరల్ కన్నింగ్హామ్, బి జేమ్స్ ప్రిన్సెప్, సి జాన్ మార్షల్, డి విలియం జోన్స్. క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జేమ్స్ ప్రిన్సెప్. 1837లో బ్రహ్మీ లిపిని ఇవి అశోకుని శాసనాలను అర్థం చేసుకున్నాడు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రత్నావళి, ప్రియదర్శిక, నాగనంద అనే 3 నాటకాలను ఎవరు రచించారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ కాళిదాసు, ఆప్షన్ బి బాణభట్టుడు, సి విశాఖదత్తుడు, డి హర్షవర్ధనుడు. ఈ క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు రాజుగా ఉన్నప్పటికీ ఈ 3 సంస్కృత నాటకాలను స్వయంగా రచించడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.